కాంగ్రెస్ టీడీపీపై నిప్పులు చెరిగారు కేటీఆర్. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కూటమి కష్టపడుతున్నారన్నారు. కేసీఆర్ పాలనలో 4.5 ఏళ్లలో ఎన్నో అద్భుతాలు చేశామన్నారు. అధికారం ఎవరికి ఇవ్వాలో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు కేటీఆర్. కర్ణాటకలో కావేరీ విషయంలో ఒకటైతారు, తమిళనాడు విషయంలో తమిళనాడులో ఉండే అన్ని రాజకీయ పార్టీలు ఒకటైతాయి. కానీ అదేం దరిద్రమో తెలంగాణలో కాంగ్రెస్ అనే పార్టీ ఉండు మనకు ఒక శాపం, మనకు ఒక శని. వీళ్ళు ఉండడం వల్ల ఈరోజు ఏమవుతుంది, మనకు రావాల్సిన కృష్ణా నీళ్లు, మనకు న్యాయంగా రావాల్సిన గోదావరి నీళ్లు, ఏ నీళ్ల కోసం అయితే పోరాటం చేసినామో ఈరోజు గవే నీళ్లను రాకుండా అడ్డుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ కోర్టుల కేసేసి. మళ్ళీ ఇవాళ కొత్త పాట ఏంది, చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటాం. ఏ చంద్రబాబు నాయుడు? నీకు నీళ్ళు ఇవ్వద్దని కేంద్రానికి ఉత్తరాలు రాసిన చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకొని రేపు నీళ్ళు ఎట్లు ఇస్తావు ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఆ లెటర్లు తప్పంటావా? పోనీ చంద్రబాబుతో సారీ చెప్పిస్తావా తెలంగాణ ప్రజలకు? చంద్రబాబు నాయుడైనా ఇనేది మారేది మనిషి ఊకుంటాడు ఆయన కూడా. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, సహజంగానే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం కొట్లాడాలి, మాకు నీళ్లు కావాలి, ఇంకెక్కువ కావాలని కొట్లాడాలి. ఆయన చేసిన దానిలో తప్పు లేదు. మీ బుద్ధి ఎక్కడ పోయింది అంటున్న కోదండరామ్ది, ఉత్తమ్ కుమార్ రెడ్డి బుద్ధి ఎక్కడ పోయింది? ఎవరైతే మనకు నీళ్లు రాకుండా ఆపినని చంద్రబాబు నాయుడుని తిట్టి ఆయనతో ఏర్వాడి వేరే సంసారం పెట్టుకున్నామో మళ్ళీ ఈ సంసారాన్ని తీసుకుపోయి ఆయన కాళ్ళ పెడతా అంటే ఎట్లయితుంది, ఎట్లా నడుస్తుంది? తెలంగాణ రైతాంగానికి ఎట్లా న్యాయం చేస్తుంది నీ స్వాహా కూటమి అని అడుగుతున్నా. ఒక్కసారి తెలంగాణ రైతులు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మనం 1000 రూపాయల పింఛన్ అంటే నేను 2000 ఇస్తా, మనం 1500 అంటే నేను 3000 ఇస్తా. అర్రాస్పాట వాడినట్టే. ఆర్టీసీలను ప్రభుత్వంలో కలిపేస్తా, ఇది చేస్తా, 2 లక్షల రుణమాఫీ చేస్తా. అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నీ మాటలో నిజాయితీ ఉంటే, నీ పార్టీకి ఏమైనా ఇజ్జత్ ఉంటే, ఇలా నువ్వు కూడా ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్నావు, పక్కనే ఉన్న కర్ణాటక, ఇంకో కొద్దిగా దూరం పోతే పంజాబ్లో ఉన్నావు. ఇవన్నీ కాడ చేసి చూపెట్టరు. అది ఒక్కసారి మేము చూస్తాం. మేము కూడా ఇంత నరుకుతున్నావు కదా, చేసి చూపెట్టు మరి ఆడ, అప్పుడు నమ్ముతారు నిన్నేమన్నా జనం. ఎంత ఎంత నియతి లేని మాటలు అంటే, మొన్న చెప్పిండు 2 లక్షల రుణమాఫీ ఒకటేసారి చేసి పారిస్తామన్నాడు. నేను నిజంగానే చెప్తారేమో వీళ్ళు చూసిన. నేను కూడా అక్కడ ఏం చేశారు ఎరికేనా? సేమ్ మనం ఎట్లయితే 4 కిస్తులలో చేసినామో అట్లే అక్కడ చెప్తారు కర్ణాటకలో. అవునా మరి అక్కడ ఎట్లా చేయలేరు, ఇక్కడ ఎట్లా చేస్తారా అంటే, అది మీకెందుకు, మేము చేస్తాం.